అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. ఏంటి అంటే వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. మరి మీలో వంకాయ కూర ఎవరికి ఇష్టం ఎక్కువగా, మరి వారి కోసమే ఈ వంకాయ కర్రీ అనేది ఈరోజు చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. ఈజీ రెసిపీ, చాలా తక్కువ టైంలో మంచి టేస్టీగా చేసుకునే ఒక మంచి టేస్టీ వంకాయ కర్రీ ఇది. మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా త్వరగా అవుతుంది. ఇక్కడ కావాల్సిన వంకాయలు, లేత వంకాయలు చూడండి, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను కొంచెం పెద్దగా ఉన్న మధ్యలో కట్ చేసి అటు ఇటు 4 ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. అదే చిన్న వంకాయ అయితే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, 4 ముక్కలుగా. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇవి, లేకపోతే కొంచెం కండ్రగా చేదుగా అనిపిస్తాయి అన్నమాట. మనం కట్ చేసినప్పుడు ముందే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, గల్లుప్పు, అలాగే లాస్ట్లో కూడా కొంచెం గల్లుప్పు వేసాను కట్ చేసిన తర్వాత. ఇట్లా అన్నీ కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి. ఇదే కొంచెం టైం పడుతుంది తప్ప మనకి కర్రీ ప్రిపేర్ చేయడానికి అస్సలు టైమే పట్టదు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మరి ఈ కర్రీని మనం రెడీ చేయడానికి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 to 4 స్పూన్స్ పడుతుంది ఆయిల్, ఎందుకంటే ఆయిల్తోనే కుక్ అవుతుంది కాబట్టి. అది కూడా చాలా తక్కువ పడుతుంది మన ఆయిల్ కాబట్టి ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేగుతూ ఉండగా ఒక 4 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలండి. దీనిలో ఇలా 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాం. ఇవి కూడా వేగుతూ ఉండగా కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇవి వేగుతూ చిటపట్లాడుతున్నాయి, చూసారా, మంచిగా వేగుతున్నాయి కదా. ఇలా ఒకసారి కలిపేసుకొని మన దగ్గర ఉన్న వంకాయలు వేసే ముందు 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు వేస్తే వంకాయలు కండ్ర అనేది లేకుండా ఉంటుందన్నమాట కూర. చూడండి, ఇట్లా పసుపు వేసుకొని అడుగంటకుండా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవటమేనండి. ఇలా వేసుకొని వంకాయలన్నీ కూడా కొంచెం సాల్ట్ వేసి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ వేసేస్తున్నాను. వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, తోటలో తెచ్చినవి ఇవి. మా ఫ్రెండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, వెల్లుల్లి కారం. మరి మీరందరూ కూడా ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటే మనకి త్వరగా ఇవి మనం చేసే రెసిపీస్ అనేది రెడీ అయిపోతాయి. మరి ఇలా కారపొడి చేయటం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. అది కూడా ఎలా తయారు చేయాలో ఈసారి మనం వీడియో చేసుకుందాం. మరి చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, ఒక్కొక్క వంకాయ ఎలా చక్కగా వేగిందో. కారం, నూనె, సాల్ట్, ఇంకంతే కదా. మనం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు, ఆయిల్ ఒకటి వేసాం అంతే. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే అంతే టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.